యశస్విని రెడ్డి గారిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. లోక్సభ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీ టర్నే అంటున్నారు. ఎంపీగా నిలబడిపోతున్నారు అంటున్నారు. అదేం లేదండి. ఇప్పుడు మేము కూడా కాన్స్టెన్సీలో ఎంపీ ఎలక్షన్స్ తోటి మేము కూడా బిజీ ఉన్నాము. మా పాలకుర్తి నియోజకవర్గాలకి ఏమి సేవలు చేయాలి అనేది ఆలోచిస్తున్నాము తప్పితే ఇంతవరకు అయితే ఏమో దాని గురించి ఆలోచన. ఎందుకు ఈ మాటలు మరి వినిపిస్తున్నాయి? ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఝాన్సీ రెడ్డి గారు అని. అంటే మనుషులు అన్న తర్వాత రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. మీకు ఆ ఇంట్రెస్ట్ లేదా? అంటే లేదని కాదు, బట్ అది టైం వచ్చినప్పుడు వస్తుంది. సో అదృష్టాన్ని ఏది డిసైడ్ అయితే అది అవుతుంది. ఎందుకంటే మేము ఈ పాలిటిక్స్లోకి రావటం కూడా యాక్సిడెంటల్గానే వచ్చినాము. ఎందుకంటే మేము స్వచ్ఛంగ సేవ లాస్ట్ 35 years నుంచి కూడా ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గమే కాకుండా నల్లగొండ, ములుగు, ఖమ్మం వీటన్నిటికి కూడా సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాము. సో ఎప్పుడు కూడా అంటే ఇన్నాళ్ళ నుంచి కూడా ఎన్నోసార్లు ఎలక్షన్స్ వచ్చినాయి. ఏనాడు కూడా మేము పొలిటికల్గా ఎంట్రీ ఇద్దాము కానీ పొలిటికల్గా నిల్చుందామని కానీ ఏనాడు మాకు ఐడియా రాలేదు. సో ఇదేంటంటే అంటే ఆలోచన ఎట్లా స్టార్ట్ అయింది మరి? మీకు ఫస్ట్ నుంచి ప్లాన్ లేదన్నారు కదా. అంటే మేము ఎప్పుడు సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము మేము. సో మేము ఈ స్వచ్ఛంగా సేవ చేసేటప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం వల్ల అప్పుడు ప్రజలు అంతకుముందు ఎప్పుడు వచ్చి చేసినా కానీ చెప్పేవాళ్ళు, అంటే వాళ్ళంతా ఫేస్ చేస్తున్నారు ఇక్కడ పొలిటికల్ లీడర్స్ తోటి అని చెప్పేవాళ్ళు. కానీ ఏనాడు కూడా మేము అది సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఒక మనిషి అన్న తర్వాత అందరికి ఇష్టం ఉండకపోవచ్చు అనేది అనుకున్నాం. కానీ దెన్ మాకు ఫేస్ అయ్యేటప్పుడు మేము అనుకున్నాం, అంటే మాకే స్వచ్ఛంగా సేవ చేసి మేమేం ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు, ఇంతవరకు ఏమి చేయలేదు కూడా, ఏమి చేయం కూడా. ఎందుకంటే మనకి ఎప్పుడైనా రైట్ పాకెట్ నుంచి వచ్చింది లెఫ్ట్ పాకెట్ తెలియకూడదు అంటారు. సో అట్లా చేసుకుంటా వెళ్ళామే. కానీ మేము ఏనాడు కూడా ఒక అంటే లైమ్ లైట్లో ఉండాలని కానీ లేకపోతే మేము చేసింది 10 మందికి ప్రాపగాండా చేద్దామని కానీ లేదా మేము చేసింది 10 మందికి చెప్పుకుందామని కానీ ఏనాడు చేయలేదు. అన్నీ కూడా మేము చేసింది మొన్న పొలిటికల్లోకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తాము, ఎక్కడ చేస్తాము అనేది తెలుసు. కానీ అందాక ఎవరికి తెలియదు చాలా వరకు.